దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. కీర్తనల నుంచి 91వ కీర్తన ఉత్తర ప్రతిభాగంగా చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయం. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహాసనములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయిందును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 325వ పాట నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాటను పాడుకుందాం. పాట సంఖ్య 325. నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాటను పాడుకుందాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సర్వోన్నతుడగు నాయనా, నీవు కన్న తండ్రి వలచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సర్వోన్నతుడగు నాయనా. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా. నేను కారుముఖపు తీరనైగా నడమి తిరిగి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సర్వోన్నతుడగు నాయనా. మంచి మార్గము లేవు నాలో, మరణ పాత్రుడ నాయనా. నేను వంచితుడనైతిని మా పంచమందుల నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సర్వోన్నతుడగు నాయనా. సాలమానులు తప్పిపోతిని నేను కానక నాయనా. నా సాలమురలాలకించుము దారిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సర్వోన్నతుడగు నాయనా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రి వచ్చు, జ్ఞాతి వచ్చెను నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము
పాటలు విందాం. పరలోకం శాశ్వతమురా, ఈ లోకం మాయరా. పరలోకం శాశ్వతమురా. ఓ నరుడా, ఓ నరుడా, బైబిలు చేత పట్టరా. నరుడా, ఓ నరుడా, నిజ దేవుణ్ణి నమ్మరా. నరుడా, ఓ నరుడా, బైబిలు చేత పట్టరా. నరుడా, ఓ నరుడా, నిజ దేవుణ్ణి నమ్మరా. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. నరకానికి పోవునా, లోకాశలతో తిరగక దేవుని వైపు సాగరా. పాపపు విలువనగక నరకానికి పోవునా, లోకాశలతో తిరగక దేవుని వైపు సాగరా. దుష్టుని స్నేహము చేయక ఆడే పోవునా, దేవుని స్నేహము పొందరా, చిరకాలము నిలుచురా. దేవుని రాకడ దగ్గరవుతోందిరా, రాకడకై నీవు సిద్ధమవ్వాలిరా. దేవుని రాకడ దగ్గరవుతోందిరా, రాకడకై నీవు సిద్ధమవ్వాలిరా. నరుడా, ఓ నరుడా, బైబిలు చేత పట్టరా. నరుడా, ఓ నరుడా, నిజ దేవుణ్ణి నమ్మరా. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. మనిషి ప్రేమను నమ్మక నిలువునా ఉంచెనురా. దేవుని ప్రేమ నిజమైందిరా, కడ వరకు నిలిచెనురా. మనిషి ప్రేమను నమ్మక నిలువునా ఉంచెనురా. దేవుని ప్రేమ నిజమైందిరా, కడ వరకు నిలిచెనురా. అందమున్నదని పొంగక అది కొంతకాలమేగా, ధనాపేక్షతో ఉండక అది నీ వెంట రాదురా. నీకై మరణించిన దేవుని వెదకగా, దొరికిన క్షణమే రక్షింపబడతావురా. यीशु फिर से आएगा, यीशु फिर से आएगा, यीशु फिर
से आएगा సిలువను మోసిన నా ప్రభువు మరణము గెలిచిన నా ప్రభువు పునరుద్ధానుడైన ప్రభువు తిరిగి రానయ్యున్నాడు సిలువను మోసిన నా ప్రభువు మరణము గెలిచిన నా ప్రభువు పునరుద్ధానుడైన ప్రభువు తిరిగి రానయ్యున్నాడు ఆకాశమునందు సూచనలు భూమిపై పాతములు పలు ప్రాంతములలో బహువేదనలు భూము సర్వలోకామ యేసే భూమిపై తీర్పు తీర్చగా త్వరగా వచ్చును పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును కృతగణములు కడబూరలు పాపపు దాస్యములో నుండి మనలను విడిపింపవచ్చును ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు శివాని క్రియలకు జీతమిచ్చును అల్ఫాయు ఓమేగయు మొదటి వాడును కడపటి వాడు ఆది అంతమునై ఉన్నవాడు సర్వ సృష్టికి ఆధారుడు పరిశుద్ధాత్మా శక్తితో నిరీక్షణ బలముతో సమస్తానందముతోను మీరుందురుగాక 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 నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుకే తన చిత్తమునకు తల వంచుకే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతి
కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. మనుషులంత మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపే చూచినా, మనుషులంత మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపే చూచినా, సూర్యుడల్లే వచ్చినావు నాకు ముందు నిలచినావు, నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు. చల్లని నీ నీడలో నిత్యము నిలువని కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి, శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి, మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు, నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు. యేసుని ప్రేమను ప్రతిదినం పాడని కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. మన అధ్యాయ నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను రజనీ జీతేష్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము 49 నుంచి 53 వచనాలు చదువుకొనిచుండగా భయభక్తులతో ఆలకించెను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవుడి కొద్ది వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. తెలియజేసిన వాడని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం నుంచి 53వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం చదువుగా మనం విని ఉంటున్నాం. గత వారపు దినాలలో ఆ పైన ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేసి ఉన్నాము. ఆ తర్వాత క్రమమును అనుసరించి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చదువుబడినటువంటి ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు అంటే దేవుడు తన ప్రజలను దీవించాలనుకున్నాడు. ఎవరైతే దీవించాలనుకున్నాడో వారిని దాదాపు 8-10 కిలోమీటర్లు నడిపించాడు. మన వాక్య భాగంలో చూస్తాం 50వ వచనములో ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు? యెరూషలేము నుండి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు? బేతనీయ వరకు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఆశీర్వదించడానికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మనకందరికీ తెలుసు యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో. ఎక్కడ చనిపోయాడు? యెరూషలేములో. ఎక్కడ ఆరోహణమయ్యాడు? బేతనీయలో. చదువుకున్నాం కదా. ఇక్కడ బేతనీయ వరకు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ వారిని ఆశీర్వదించి వారందరూ చూస్తూ ఉండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. ఎక్కడ పుట్టాడంటే చెప్పారు బెత్లెహేమ్ అని, ఎక్కడ చనిపోయాడంటే చెప్పారు యెరూషలేం అని, ఎక్కడ ఆరోహణమయ్యాడంటే కొంచెం సందేహించారు. చదువుకున్నాం ఇప్పుడే. ఎక్కడ ఆరోహణమయ్యాడు? బేతనీయలో ఆరోహణమయ్యాడు. అక్కడ వరకు ఎవరిని తీసుకుని వెళ్ళాడు? తాను ఎవరినైతే దీవించాలనుకున్నాడో వారిని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని దీవించి వారందరూ చూస్తూ ఉండగా ఆరోహణమయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే అంశం ఏమని చెప్పాను? దేవునిచే దీవించబడువారు. దేవుని చేత దీవించబడువారు, దేవుని చేత దీవించబడిన వారి యొక్క వ్యవహారం ఎట్లా ఉందో చదువుకున్న వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. 49వ వచనంలో నేను చదువుతున్నాను. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. యెరూషలేము పట్టణంలోనే ఉండాలి. దేని కొరకట? పైనుండి శక్తి అంటే, పైనుండి శక్తి అంటే దేవుని శక్తిని పొందుకున్నంత వరకు మీరు యెరూషలేము పట్టణంలోనే ఉండండి అన్నాడు. చనిపోక ముందు కూడా మనం యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుకుంటా వస్తే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వస్తే మీకు ప్రయోజనం, మీకు మంచిది, మీలో ఉంటాడు, మీ మధ్య ఉంటాడు, మీతో కూడా ఉంటాడు, మిమ్మల్ని సత్యంలో నడిపిస్తాడు, సత్యం బోధిస్తాడు, జరగబోయే సంగతులన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాడు, ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చాడు. అప్పుడు వారు అడుగుతారు కదా, అయ్యా ఈ కాలంలో మరలా మాకు రాజ్యం ఇస్తావా, లేదా నీవు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మనకు మరి గ్రంథంలో రాసి ఉండకపోవచ్చు. కానీ వారి మధ్య జరిగిన సంభాషణలో మాత్రం ఖచ్చితంగా యేసు ప్రభు అది వరకు ఎన్నడూ విననటువంటి, ఊహించినటువంటి సంగతులు చెప్పినప్పుడు ప్రశ్నించకుండా ఉండలేదు, సందేహాలు తీర్చుకోకుండా ఉండలేదు. మరి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రత్యేకమైన మాటలు చెప్పినప్పుడు కొంచెం వివరాలు అడిగి ఉంటారు. అందులో యేసు ప్రభు చెప్పి ఆ రీతిగా క్రమంగా వస్తూ ఉన్నాడు. చివరికి చనిపోయాడు, తర్వాత పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత కూడా వీరందరి 40 దినాలుగా ఇంచుమించు 11 పర్యాలు కనబడి వారిని సరిచేసి పరలోక సంబంధమైన విషయాలు, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన విషయాలు, అనేక విషయాలు వారికి తెలియజేసి
ఆయన పునరుద్ధానుడైనందుకు అనేకమైన విషయాలు రుజువులుగా కనబర్చి వారిని బలపరిచాడు. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఆయన ఆరోహణమయ్యే రోజు, ఆయన ఆరోహణమయ్యే రోజు అంటే 40వ రోజు ఆయన వీరిని కనబడి ఏం చెప్పాడంటే, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు పట్టణంలో నుంచి వెళ్ళవద్దు. యెరూషలేము పట్టణంలోనే ఉండాలంటే భయం. ఎందుకంటే యేసు ప్రభుతో కూడా ఉన్నవారు వీరు అని వాళ్ళు గుర్తించారంటే వీరికి ఏదైనా హాని చేసేటటువంటి అవకాశం ఉంది. అసలే కావలి వారు ఒక నెపం మోపారు వీరి మీద. ఆయన శిష్యులు వచ్చి ఈయన తీసుకుని వెళ్ళారని చెప్పారు, దాన్ని ప్రచారం చేశారు. ఆ నేరం ఆ పట్టణంలో విస్తరించింది. కాబట్టి శిష్యుల కొరకు వెతుకుతూ ఉన్నారేమో, యేసుని ఎక్కడ దాచిపెట్టారు అని అడిగి చెప్పించడానికి ప్రజలకి. కనుక ఆ రీతిగా మేము యేసు ప్రభు యొక్క అనుచరులము అనే గుర్తింపు పట్టణస్థులు కానీ కనుగొన్నారంటే వీరికి కష్టం, వీరిని ఇబ్బంది పెడతారు. ఇలాంటి భయాలు ఉన్నాయి. అలాంటి భయాల మధ్యనే వారు యెరూషలేము పట్టణంలో ఉంటున్నారు. అలాంటి భయంలోనే యెరూషలేము నుంచి యేసు ప్రభు వారిని బేతనీ వరకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, మరలా మీరు యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టొద్దు. ఎప్పటి వరకు అంటే పైనుండి మీరు శక్తి పొందుకునేంత వరకు. అలాంటి భయాందోళనలు కలిగించేటటువంటి ప్రజల మధ్య పట్టణంలో మీరు ఉండాలి. ఎప్పుడనేది దేవుడు చెప్పలే, బైబిల్ రాయాలి, ఒకవేళ వాళ్ళకి చెప్పాడేమో వ్యక్తిగతంగా. కాబట్టి మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు యెరూషలేము పట్టణాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు అని వారికి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంటే, పైనుండి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం అంత ప్రాముఖ్యమా, అంత అవసరమా? అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎప్పుడండి దేవునికి మనం సాక్షులముగా ఉండగలమో? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే. దేవునికి మనం బ్రతికినంత కాలం ఆయనకు సాక్షులముగా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉండాలి. ఏదైనా ఒక ఘోరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు మరి కోర్టు వారి ఎదుట నిలబడి చెప్పాలంటే అందరికీ ధైర్యం చాలదు, కొంత మనోనిబ్బరం, మనకు కొంచెం ధైర్యం కావాలి, శక్తి కావాలి. అలాంటి వారు మాత్రమే ముందుకొచ్చి మేము సాక్ష్యం చెప్తామంటారు. అలాంటిది ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క కార్యాలకు, ఎన్నడూ కని విని ఎరిగినటువంటి ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలకు సాక్షులముగా ఉండాలి అని అంటే ఈ లోక సంబంధమైన శక్తి మనకు సరిపోదు. అది మనకు పరలోక సంబంధమైన శక్తిగా ఉండాలి. అందుకని అంటున్నాడు, మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు, అంటే దేవుని శక్తిని మీరు పొందుకునేంత వరకు పట్టణాన్ని విడిచిపెట్టవద్దు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో యూదయ సమరయ గలిలయ ప్రాంతముల యందంతటా మీరు నాకు సాక్షులై ఉంటారు, నాకు సాక్షులుగా జీవిస్తారు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? మనం ఈ లోకానికో మనుషులకో సాక్షులముగా ఉండాలని కాదు, దేవునికి దేవుని క్రియలకు మనం సాక్షులముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపిస్తూ ఉన్నాడు. పరలోకం నుండి తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు అని అంటే మనం ఆయనకు ఆయన క్రియలకు సాక్షులమైనట ఎంతగా కోరుకుంటున్నాడో దేవుడు, ఎంత అవసరమో. అవును, మనం ఈ లోకానికి వెలుగు వంటి వారముగా, ఉప్పు వంటి వారముగా ఉండబద్దులమైన మనం దేవుని కార్యాన్ని నేను పొందుకున్నాను అని చెప్పినప్పుడే విని వారు మరలా దేవుని వద్దకు రాగలుగుతారు. ఇదిగో నేను పాపిని, యేసయ్యను నమ్ముకున్నాను, నా పాపభారం అంతా తీసివేశాడు, ఇప్పుడు నా హృదయం ఎంతో తేలిగ్గా ఉంది, నెమ్మదిగా ఉంది. ఆయన క్రియలకు మనం ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చినప్పుడు విన్నవారు, పాపభారముతో కృంగి ఉన్నవారు యేసు యొద్దకు వస్తారు, యేసు దగ్గర పాపులుగా ఒప్పుకుంటారు, క్షమాపణ పొందుకుంటారు, జీవితాన్ని మార్చుకుంటారు.
అందుకొరకు మనం యేసయ్యకు ఆయన క్రియలకు సాక్షులమై బద్ధులమై ఉంటూ ఉన్నాము. మరి యేసు ప్రభు చెప్పినట్లుగా పెంతెకోస్తు దినాన, అదే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ మేడగదిలో ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. వచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఆశ్చర్యపడి అనేక మంది పట్టణస్థులు అందరూ కూడా ఆ మేడగది చుట్టి ఉన్నప్పుడు, ఇక వీళ్ళు మేడగదిలో రహస్యంగా ఉండక పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సాక్షులై ఉంటారన్నాడు కదా. మేడగదిలోంచి బయటకు వచ్చారు, మౌనంగా ఉండలే. దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు, వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతపు భాషలో దేవుని యొక్క మహా గొప్ప కార్యాలు వివరిస్తూ ఉండగా వినిన వారందరూ యేసయ్యను నమ్ముకున్నారు. చూసారా? అందుకొరకు మనం యేసయ్యకు ఆయన కార్యాలకు సాక్షులమై ఉండాలి. మౌనులమై ఉంటే కాదు. మూర్ఖుడు కూడా మౌని అయి ఉంటే వివేకగా ఎంచబడతాడట. అందుకని మనం మౌనంగా ఉంటే కుదరదు. దేవుడు నీకు ఏ కార్యాలు చేశాడో, దేవుని కార్యాలు నీవు ఏమి పొందుకున్నావో వాటిని ఇతరులకు చెప్పబద్ధులమై ఉన్నాము. ఆయన ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిది? నిస్వార్థమైనది, అందరి మేలు కోరేటటువంటిది. దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వారం అయితే అందరి మేలును మనం కోరుకుంటాం. అది వరకు మనకు లాగున పాపంలో నలిగిపోయిన వారందరూ కూడా నేటి మనలాగున ప్రభు యొద్దకు వచ్చి సంతోషించులాగున దేవుడు మనకు చేసిన కార్యములు అన్నిటినీ కూడా అందరికీ చెప్పడానికి మనము ఏమీ వెనకంజ వేయం. ఎప్పుడు? పైనుండి శక్తిని పొందుకున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మాత్రమే దేవునికిని దేవుని క్రియలకును మనం సాక్షులమై ఉంటాం. అడిగితే ఆయన ఇస్తానంటున్నాడు, కొలత లేకుండా ఇస్తానంటున్నాడు. నీవు పరిశుద్ధాత్మను కానీ అడిగితే ఆయన ఇస్తాడు కొలత లేకుండా. ఎందుకంటే నిన్ను ఆయనకు సాక్షిగా ఉంచడానికి. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనే దాని గుర్తు వరములు, ఫలములు అని నేను ఇదివరకు చెప్పాను. ఫలములు కూడా గుర్తే, వరములు కూడా గుర్తే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన మనతో ఉండువాడు, మనలో ఉండువాడు, మనకు బోధించువాడు, సత్యములోనికి నడిపించువాడు, మనల్ని ఒప్పించువాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసేటటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవడానికి మన జీవితాలు తగిన రీతిగా మార్చుకోవాలి. మన జీవితాలు మార్చుకోకుండా పరిశుద్ధాత్మ సదస్సులో కానీ ఉంటే ఏమవుతుంది? గద్దెనాలు చెప్పాను, కాచుకుని ఉంటాడు సాతానుడు. ఓహో, జీవితాన్ని మార్చుకోకుండా పరిశుద్ధాత్మను అడుగుతున్నారని చెప్పి వాడు వచ్చి వాలిపోతాడు. నేను కానీ ఇప్పుడు కానీ పట్టానంటే నన్ను పరిశుద్ధాత్మ దేవుని అనుకుంటారు, నాకు ఎంత గౌరవం, ఎంత ఘనత అని అనుకొని వాడు వాలిపోతాడు. కాబట్టి మన జీవితాలను మార్చుకోవాలి. ఏ గ్రూపు బ్లడ్ కలిగిన వారికి ఏ గ్రూపు బ్లడ్డే కదా కావాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ముందు మన జీవితాలు పరిశుద్ధపరచుకోవాలి. క్రీస్తు రక్తంలో మనం కడుక్కోవాలి, పాపాలన్నింటినీ విడిచిపెట్టాలి, మనం పవిత్రంగా జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే దేవుడు వీరు తగిన వారు కదా అని కొలత లేకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా అట్టివారు మాత్రమే దేవునికి, దేవుని కార్యాలకి సాక్షులై ఉంటారు. రెండవది లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం, మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. చూసారా? ప్రార్థనలో కూడా శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తే కాదు, నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీవు శక్తిమంతుడు అవుతావు. ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటే అంతగా శక్తిమంతుడవు అవుతావు. ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటే అంతగా అపవాది మీద నీకు జయము దొరుకుతుంది. నీవు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా రూపాంతరం చెందుతావు. ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నీవు జయ జీవితాన్ని అనుభవిస్తావు. ప్రార్థనా శక్తి ఇది. అయ్యా, మేము ఎందుకని వెళ్ళగొట్టలేకపోయాం? మీ యొక్క ఉపవాస ప్రార్థన వలన మీరు వెళ్ళగొట్టలేకపోయారు. మనిషి కుమారుడు నిలబడాలంటే శక్తి కావాలి. అది కండ బలం కాదు, మంది బలం కాదు.
అధికార బలం కాదు. ఏ బలం కావాలి? దైవిక బలం కావాలి, ప్రార్థనా బలము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటే అంతగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు పొందుకుంటూ ఉంటావు, దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటూ ఉంటావు. మనిషి కుమారుని ఎదుట నీవు నిలబడాలంటే 3.5 సంవత్సరాలుగా యోహాను భక్తుడు, యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను 3.5 సంవత్సరాలుగా యేసయ్యతో నడిచాడు. అనేక గ్రామాలు నడిచాడు, అనేక వీధుల్లో నడిచాడు, అనేక దినాలు భోజనం చేశాడు, కలిసి జీవించారు. అలాంటి యోహాను మహిమలో ఉన్న యేసయ్య కనబడినప్పుడు చచ్చిన వాని వల్లే పడిపోతుంది అంటాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. ఆయన ఎదుట నేను చచ్చిన వాని వల్లే పడిపోతుని, నిలబడడానికి శక్తి లేదు. మనిషి కుమారుని ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి. దమస్కు మార్గంలో పౌలు భక్తుడు నిలబడలేకపోయాడు, పడిపోయినాడు నేల మీద, కనుదృష్టి పోగొట్టుకున్నాడు. శక్తి కావాలి. మహిమలో ఉన్న యేసయ్య ఎదుట నీవు నిలబడాలంటే మనమేమో నిరంతరము యేసయ్యతో కూడా జీవించాలి, ఆయన రాజ్యంలో చేరాలి, నిత్యము యుగయుగములు ఆయనతో కలిసి జీవించాలి. ఆయన ఎదుట నిలబడే శక్తి లేకుండా, ఆయన ఎదుట నిలబడే శక్తే నీకు లేనప్పుడు యుగయుగములు ఆయనతో కలిసి నీవు ఎట్లా జీవించగలవు? ఆలోచన చేయాలి మనం. కాబట్టి దేవునికి, దేవుని క్రియలకు మనం సాక్షులముగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. రెండవది, నిరంతరము ఏ రాజ్యములో ఏ దేవుని ఎదుట జీవించాలని కోరుకుంటున్నామో ఆ దేవుని ఎదుట కనీసం నిలబడాలంటే ప్రార్థనా శక్తి అవసరము. శోధనలో ప్రవేశించకుండా ఉండులాగున మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన ప్రార్థన. వారు నిత్యము విసుగకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని చెప్పుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1-8 వచనాలు. నిత్యము విసుగకుండా నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తావో, కూర్చొని ప్రార్థన చేస్తావో, పడుకొని ప్రార్థన చేస్తావో, సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థన చేస్తావో, నిలబడి ప్రార్థన చేస్తావో, ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థన చేస్తావో, ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తావో, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తావో, నదీ తీర ప్రాంతంలో ప్రార్థన చేస్తావో, కొండల్లో ప్రార్థన చేస్తావో, నీ భంగిమలు ఎలాంటివైనా సరే, నీ ప్రదేశం ఎలాంటిదైనా సరే, నీవు మాత్రం ప్రార్థనా పరుడువై ఉండాలి. దేవుడు చెప్తున్నది అదే. నీ సమయం, నీ ప్రదేశం, నీ భంగిమ ఏదైనా సరే నీవు ప్రార్థన చేసేవాడుగా ఉంటే మనిషి కుమారుని ఎదుట నీవు నిలబడతావు. ఆ తర్వాత జీవించే తర్వాత సంగతి. మనిషి కుమారుని ఎదుట నిలబడాలి అంటే ప్రార్థనా శక్తి అవసరం. రోమా 10:13 ఏం చెబుతుంది? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడను. ప్రార్థనా జీవితం లేని వాడికి రక్షణ లేదు. ప్రార్థనా జీవితం లేని వాడు మనిషి కుమారుని ఎదుట నిలబడలేడు. అందుకు చెప్తున్నాడు దేవుడు, పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టవద్దు. అలాగే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి ఎవరికండి? మనకు అంటున్నాడు పౌలు. అంటే ఆయన దృష్టిలో అందరూ రక్షించబడాలని. ఇప్పుడు మనం కూడా అదే చదువుకున్నాం, మనకు అని చదువుకున్నాం. అంటే మనమందరం ఎలాంటి వారం అయి ఉండాలి? రక్షించబడిన వారం అయి ఉండాలి. మనకు అనే మాటని మనమందరం చదవాలి అంటే, అందుకు ఆ పదాన్ని చదవడానికి యోగ్యులముగా ఉండాలంటే మనం రక్షించబడిన వారం అయి ఉండాలి. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, దేవుని యొక్క వాక్యము కూడా శక్తి ఇస్తుంది. అందుకనే కొర్నేలి, నువ్వు పేతుని పిలిపించవయ్యా, నీవు శక్తిని పొందుకునే వాక్యం ఆయన చెబుతాడు అని దూత ద్వారా చెప్పాడు. పేతుని పిలిపించాడు, వాక్యం చెప్పాడు, విన్నారు, శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నారు, వాక్యములను శక్తిని పొందుకున్నారు, ప్రార్థనా శక్తిని పొందుకున్నారు. దేవునికి వారు సాక్షులై ఉన్నారు, దేవుని ఎదుట నిలబడే శక్తిని పొందుకున్నారు. కాబట్టి సిలువను గూర్చిన వార్త, దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే శక్తి పొందుకుంటావు. కొన్నేళ్ళ ఇంటిలో దేవుని వాక్యాన్ని వినిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని తదేకంగా వినాలి, విశ్లేషణాపూర్వకంగా కాదు. నీవు ఏలాగున వినుచున్నావు,
ఎలాగ వినుచున్నావు? ఎలాగ వినాలి? పని మనిషి వచ్చి చాడీలు చెప్తా ఉన్నప్పుడు మనం ఎంత బాగా వింటాం? పక్కింటి వాళ్ళ ఇంటి గురించి చాడీలు చెప్తుంది పని మనిషి, అప్పుడు ఎంత బాగా వింటాం? పోయే ప్రాణం కూడా లేచి వస్తుంది మనకు అవి వినడానికి. అలాగున వినాలి, అలాగున వినాలి. క్రికెట్ పిచ్చోళ్ళు క్రికెట్ గురించి ఎంత శ్రద్ధగా వింటారు, అలాగున వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆకలి దప్పులతో వినాలి, చెవులు రిక్కించి వినాలి, తదేకంగా వినాలి. రైల్వే స్టేషన్లో యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు, అంటే చెప్పబోయే మాటను ఆ యొక్క అవధానాన్ని రాబట్టడానికి. మనమందరం కూడా ఆపేసి తదేకంగా వింటాం. చెప్తాడు ఏదో పలానా ట్రైన్ పలానా ప్లాట్ఫారంకి వస్తుంది, ఇన్ని గంటలకు వస్తుంది, లేట్ వస్తుంది, లేదు రైట్ వస్తుంది, ఏదో చెబుతారు. జాగ్రత్తగా వింటాం, తగిన రీతిగా సిద్ధపడతాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభువే స్వయంగా చెబుతుంటే చాలామంది విన్నారు. ఎవరైతే తదేకంగా విన్నారో వారు మాత్రమే శక్తిని పొందుకున్నారు, వారు మాత్రమే క్షమాపణ పొందుకున్నారు, వారు మాత్రమే రక్షణ పొందుకున్నారు. కనుక వినేవారిలో 4 రకాలు ఉంటారని యేసయ్య విత్తనాల గురించి ఉపమానంలో చెప్పాడు. దారి పక్కన విత్తనాలు లాంటి వారు, రాతి నేలలో పడినటువంటి వారు, ముళ్ళ పొదల్లో పడినటువంటి వారు, మంచి నేలలో పడినటువంటి వారు. ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఇన్ని వందల మందిలో 4 రకాల వాళ్ళు ఖచ్చితంగా ఉంటారా? ఉండరా? ఉంటారు. కాబట్టి నాకు ఈ బాధ. అందుకే చెబుతున్నా, నీవు ఏలాగున వినుచున్నావో జాగ్రత్తగా చూచుకున్నావో, జాగ్రత్తగా చూడాలి. దేవుని యొక్క వాక్యాన్ని బహు ఆకలి దప్పులతో విన్నారు. ఎందుకంటే వాక్యం ఏం చెబుతుంది? ఆకలి దప్పులు గలవారు ధన్యుల వారు తృప్తిపరచబడుదురు. దేవుని యొక్క వాక్యం కొరకు ఆకలి దాహం కొని నీవు వింటూ ఉంటే నీవు తృప్తిపరచబడతావు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో విత్తుతాడు, నీవు తృప్తి చెందుతావు, నీ యొక్క ఆత్మీయ ఆకలి దప్పులు తీరిపోతాయి. కాబట్టి పైకి 2 తిమోతి 3:5 ఉన్నట్టుగా పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎట్టి వారికి? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. అందుకు చెప్తున్నాడు దేవుడు, మీరు యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దు, పైనుండి శక్తి పొందుకునేంత వరకు. మీరు శక్తి పొందుకోకుండా పైకి భక్తి గల వారి వల్లే ఉంటే మీకు విముఖులై ఉండమని నా ప్రజలకు నేను చెబుతూ ఉన్నాను, చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి పైకి భక్తి గల వారి వల్లే ఉండి పరిశుద్ధాత్మ శక్తిని, ప్రార్థనా శక్తిని, వాక్యములోని శక్తిని ఆశ్రయించిన వారి వల్లే ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడు, దేవుని ప్రజలను కూడా వారితో ఉండమని చెప్పడు, వారికి వేరుగా ఉండమని చెబుతున్నాడు. వారికి విముఖుడవై ఉండము. ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం చెప్పండి? పాస్టర్ల దృష్టికి భక్తి గల వారి వలె ఉండి దేవుని యొక్క దృష్టికి భక్తి లేని వారుగా ఉంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. మనుషుల దృష్టిలో భక్తి గల వారి వలె ఉండి దేవుని యొక్క దృష్టికి భక్తి లేని వారుగా ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏం ప్రయోజనం లేదు. మనకేమి ఆశీర్వాదం రాదు. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవుడు మెచ్చే భక్తి, దీవెన తెచ్చే భక్తిని మనం కలిగి ఉండాలి. ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి? దేవుడు మెచ్చే భక్తి అయి ఉండాలి. పాస్టర్లు మెచ్చకపోయినా పర్వాలే, మనుషులు మెచ్చకపోయినా పర్వాలే, దేవుడు మెచ్చితే చాలు మనకు. ఆయన మెచ్చే భక్తిని మనం కలిగి ఉన్నామంటే ఆ భక్తి మనకు దీవెన తెస్తుంది, ఆ భక్తి మనల్ని పరలోకానికి నడిపిస్తుంది, ఆ భక్తి మనల్ని నిత్యము యేసయ్యతో ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి మన యొక్క భక్తి ఎలాంటిది? శక్తి కలిగినదేనా? యేసయ్యకు, యేసయ్య క్రియలకు సాక్షిగా ఉండడానికి శక్తి ఉన్నదా మనకు? ఆయన ఎదుట నిలబడడానికి శక్తి ఉన్నదా మనకు? మనం శక్తిని పొందుకుంటూనే ఉన్నామా? ఈ దేహానికి బలాన్ని సమకూర్చడానికి ఎన్ని మందులో, ఎన్ని టానిక్లో, ఎన్ని డ్రై ఫ్రూట్సో, ఎన్ని పండ్లో, ఎన్ని పలహారాలో, ఎన్ని నియమాలో. మట్టిలో కలిసిపోయేటటువంటి ఈ దేహాన్ని బలపరచడానికి ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని అన్నపానీయాలు. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి నాకు, మీ దేహాల్లో ఉన్నటువంటి మీకు శక్తి సంగతి ఏమిటి?
మీ దేహాల్లో మీరు ఉన్నారు, మీరు బలవంతులేనా? మీ దేహాలు బలమైనవే. ప్రతి ఆదివారం, ప్రతి పండగ మీరు మీ దేహాలు బలమైనవే, నేను కాదంటానులే. మీ దేహాలు బలమైనవి కానీ మీరు బలమైన వారేనా అనేది నా ప్రశ్న. మీరు బలమైన వారుగా ఉన్నారా? శక్తి కలిగిన వారుగా ఉన్నారా? ఆ వెయిట్ చూసే యంత్రం మీద మనం కానీ నిలబడితే 150 కేజీల నుంచి 50 కేజీల వరకు చెప్పేటటువంటి బలాఢ్యంలో మనం, అంటే మన దేహాలు అవి, మన దేహాల యొక్క బలాలు అవి. కానీ ఈ బలమైన దేహాల్లో ఉండేటటువంటి నీవు నేను ఎంత దైవిక శక్తిని కలిగి ఉన్నామో. దైవిక శక్తిని తూచే యంత్రం లేదు ఇక్కడ, ఉంటే బాగుండేది. మనం అందరం ఆ యంత్రం మీద నిలబడి మన దైవిక బలం ఏ పాటిదో తెలుసుకునేవాళ్ళం. కానీ యంత్రం లేదు కానీ, మంత్రం లేదు కానీ, ఆంత్రము లేదు కానీ ఆయన ఉన్నాడు. ఆయనకు తెలుసు మన శక్తి ఏ పాటిది అనేది, మన యొక్క బలం ఏ పాటిదో ఆయనకు తెలుసు. అందుకే చెబుతున్నాడు, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దు అని అందుకు చెప్పాడు. ఆ తర్వాత సమయాన్ని బట్టి నేను ముందుకెళ్తున్నాను. ఆ తర్వాత వారందరినీ కూడా ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాడు? బేతనియ. ఏ పట్టణంలో అయితే ఉండమని చెప్పాడో ఇప్పుడు ఆ పట్టణంలో నుంచి బేతనియ వరకు తీసుకుని వెళుతున్నాడు. ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఎవరినైతే దీవించాలని అనుకుంటున్నాడో వారిని మాత్రమే తీసుకుని వెళుతున్నాడు. యెరూషలేము పట్టణంలో అనేక రకాలైన వారు ఉన్నారు. యేసయ్యని దూషించిన వారు ఉన్నారు, యేసయ్యని హేళన చేసిన వారు ఉన్నారు, యేసయ్యని నిందించిన వారు ఉన్నారు, యేసయ్యని సిలువ వేయమని కేకలు వేసిన వారు ఉన్నారు, యేసయ్య సిలువను చూచి ఆనందించిన వారు ఉన్నారు, యేసయ్య చనిపోయాడని మందులు చేసుకున్న వారు ఉన్నారు, యేసయ్య చనిపోయినాడని దుఃఖించి ఏడ్చిన వారు కూడా ఉన్నారు. అన్ని రకాల ప్రజలు ఉన్నారు యెరూషలేము పట్టణంలో. అయితే వారందరూ కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి యోగ్యులు కాదు. కనుక దేవుడు దీవించాలనుకున్నప్పుడు అందుకు యోగ్యులైన వారిని దేవుడు ప్రత్యేకంగా తీసుకుని వెళుతూ ఉన్నాడు. యెరూషలేము నుంచి బేతనియ ఇంచుమించు 8-10 కిలోమీటర్ల దూరం నడిపించి వారితో నడిచి తీసుకుని వెళుతూ ఉన్నాడు. దేవుళ్ళు పొందుకోవాలంటే సామాన్యంగా వస్తాయా? కష్టపడకుండా అడగతానే వచ్చేస్తాయా? మన జీవితాలు అందుకు తగినవిగా ఉండాలి, మన తీర్మానాలు అందుకు తగినవిగా ఉండాలి. మీరు తీర్మానం చేశారు, పైనుండి శక్తి పొందుకునేంతవరకు మీరు యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దు అంటే అందరూ మనలాగానే మౌనంగా ఉంటే గమ్ముకుంటాడా దేవుడు? ఏమిటి మీ స్పందన? మీరు ఏం చెప్తారు? నేనైతే ఈ మాట చెప్పాను, మీరేమంటారు? అందుకు మీ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్పుంటారు? మేము యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళము, పైనుండి శక్తి పొందుకునేంతవరకు అని చెప్పి ఉంటారు. తలాడించి ఉంటారు, చెయ్యెత్తి చెప్పుంటారు, అలాగే ప్రభువా అని చెప్పుంటారు, చిత్తం ప్రభువా అని చెప్పి ఉంటారు, నీ ఆజ్ఞ చొప్పున మేము నడుచుకుంటామని చెప్పి ఉంటారు. అందరూ కూడా చెప్పి ఉంటారు. ఆ ఒప్పందం అయిన తర్వాత ఎవరైతే యేసయ్యతో ఆ ఒప్పందం చేశారో, ఎవరైతే దేవునితో కూడా కలిసి బేతనియ వరకు నడిచారో, వారిని నడిపించుకుంటూ వెళ్ళి తనతో ఒప్పందం చేసినటువంటి, తన మాటను చొప్పున నడుచుకోవడానికి ఒప్పందం చేసిన వారిని యెరూషలేము పట్టణంలోంచి ప్రత్యేకించుకొని బేతనియ వరకు నడిపించి వారితో నడిచి బేతనియలో వారిని ఆశీర్వదిస్తున్నాడు. అది మనం 50వ వచనంలో చదువుకుంటాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి గాల్లో తీసుకుని పోలే, విమానంలో తీసుకొని పోలే, నడిచాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు, కానీ దేహాలతో ఉన్నటువంటి వీరందరూ కూడా అంత స్పీడ్ నడవలేరు. కనుక వారందరూ ఏ వేగంతో నడవగలరో ఆ వేగంతోనే యేసయ్య కూడా నడిచాడు. అంతకంటే మించిన వేగంతో నడవగలిగి ఉండి వీరికి అనుకూలంగా వీరితో కలిసి ఆయన నడిచాడు. బేతనియ వరకు నడిచిన తర్వాత, అన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత అక్కడ చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. ఎవరిని? ఇక్కడ పేర్లు లేవు, కానీ ఎవరైతే పైనుండి శక్తి పొందుకోవడానికి దేవుని దగ్గర ఒప్పందం చేశారో, ఒడంబడిక కలిగి ఉన్నారో వారిని దేవుడు చేతులెత్తి ఆశీర్వదించాను. కానీ యెరూషలేము పట్టణంలో విడిచిపెట్టబడ్డారే వారు కూడా దేవుని ఆశీర్వాదాలు కోరుకునేవారే. కానీ దేవుని ఆశీర్వాదాలు ఏ రీతిగా వస్తాయో వాళ్ళకి తెలియదు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏ రీతిగా జీవితాలు మార్చుకోవాలో వారికి తెలియదు.
ఆశీర్వదించే యేసయ్యకి వ్యతిరేకంగా ఆయన సిలువ వేయమని కేకలు వేశారు, ఆయన నిందించారు, హేళన చేశారు, పిడిగుద్దులు గుద్దినారు, గడ్డపు వెంట్రుకలు పెరికినారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కోడలతో కొట్టారు, సిలువమాన్ని మోయించారు, సిలువలో ఆయన కొట్టారు. ఆయన సిలువలో ఉండగా కూడా రక్తం చిందిస్తూ ఉండగా దూషించినారు. వీరందరికీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం ఎలాగో తెలియదు. యెరూషలేము పట్టణంలో ఉన్నారు, దేవాలయానికి వెళుతారు, సమాజ మందిరానికి వెళుతారు, ధర్మశాస్త్రం వింటారు, కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యులు కాదు. వారు యోగ్యులైన వారిని, దేవుని యొక్క శక్తి పొందుకుంటామని మాట ఇచ్చిన వారిని ఆ యెరూషలేము పట్టణంలో నుంచి బేతనియ వరకు నడిపించి యేసయ్య వార్త కూడా నడిచాడు. ఈ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం నడిచేటప్పుడు అందరూ మౌనంగానే వెళ్ళి ఉంటారా? అందరూ మౌనంగానే వెళ్ళి ఉంటారా? ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాయి. ఎన్ని రాస్తే మనకి ఈ గ్రంథాన్ని మనం ఇటు పట్టుకొని వాక్యములు యాకోబు కానీ అనలేం. ఆ గ్రంథాన్ని మనం భుజాల మీద పెట్టుకొని అనాల్సి వస్తుందేమో, అంత బరువు అయిపోతుంది. అసలు అన్ని వివరంగా రాస్తే ఈ భూలోకమే జాలదంటాడు. కాబట్టి 8 కిలోమీటర్లు నడిచారు, ఇంచుమించు 8-10 కిలోమీటర్లు. మౌనంగా నడుస్తారా? ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటారో. యేసయ్య ప్రభు ఎన్ని చెప్పి ఉంటాడో, ఏమేమి చెప్పి ఉంటాడో, పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, దీవెనకరమైన భక్తికి సంబంధించిన విషయాలు ఎన్ని చెప్పి ఉంటాడు. అవన్నీ ఇక్కడ రాయబడలేదు. వారందరూ కూడా యేసయ్యతో కూడా నడుస్తూ ఉండగా, ఆయన నోటి మాటలు వింటూ ఉండగా, అమ్మాయి మార్గంలో నడిచేటటువంటి శిష్యులకి వారి వెంబడి నడుస్తూ యేసు ప్రభు చెప్పినప్పుడు వారికి ఏం మండింది? కడుపు మండిందా? హృదయం మండిందా? కొంతమంది కడుపు మంట. దేవుని వాక్యం వింటుంటే కడుపు మంట. ఈడ దేవుడైనా పరిశుద్ధుడు, మా దేవుడు కాదా? కడుపు మంట. మనకైతే హృదయం మండుచుండెను కదా. అంటే ఆ వెచ్చదనం, ఆ వేడి, ఆ ఉష్ణం మనకు శక్తినిస్తుంది. కాబట్టి వీరు నడుస్తూ ఉన్నారు బేతనియకి, యేసు ప్రభుని అడుగుతున్నారు, ఆయన చెబుతున్నాడు. వీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతూ ఆనందిస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి ఆనందంలో వారు ఉన్నారు. బేతనియకు వచ్చారు, బేతనియ అక్కడికి వచ్చారు. వీరందరూ అక్కడ ప్రత్యేకంగా చూస్తూ ఉండగా ఆయన చేతులెత్తి వారిని దీవించెను అని ఉంది. ఏమని దీవించెనో తెలియదు. ఏమని దీవించాడు? పాస్టర్లు దీవించినట్టేనా? దీవెనలు చాలా రకాలు కదా. 100 ఏళ్ళు చల్లగా వరదిల్లు. కొంతమంది చల్లదనం అనేది బైబిల్లో పాప స్థితిని చెప్పేది. మీరు వెచ్చగానైనా చల్లగానైనా ఉండండి, కానీ నులివెచ్చగా ఉండొద్దు అంటాడు. మన పెద్దోళ్ళు చల్లగా నిన్ను 100 ఏళ్ళు వరదిల్లు నాయన అంటారు. రకరకాల దీవెనలు ఉన్నాయి కదా. నేను ద్వారా చెప్పాను మీకు. ఒక అంగడి పెట్టాడు సమాధి తోట దగ్గర. అంగడి పెట్టి కరోనా టైంలో నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నాడు. సమాధి పెట్టెలు చేసి అంగడి. నేనేమని ప్రార్థన చేయాలా? నేనేమని దీవించాలా? కొన్నిసార్లు మాకు క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. కళ్ళు అంగడి పెట్టిన వాళ్ళు కూడా వచ్చి, అయ్యా నాకు వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టు ప్రార్థన చేయంటారు. ఏమని చేయాలి మేము? కాబట్టి రకరకాల ఆశీర్వాదాలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. దేవుడు దీవించాడని ఉంది, కానీ ఏ మాటలతో దీవించాడో ఇక్కడ బైబిల్లో లేదు. కానీ మొత్తానికి ఏ మాటలతో దీవించి ఉంటాడు? వారికి ఏమేమి అవసరమో వారికి అవసరమైనటువంటి మాటలతోనే వారిని దీవించి ఉంటాడు. ఇది మనం నేర్చుకోవాలి. మన దేవుడు దీవించువారు. మరి 115వ కీర్తన 13వ వచనంలో చూస్తే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మొఖమాటమేలే. ఇజ్రాయేలును దీవిస్తానని చెప్పలే, క్రైస్తవులను దీవిస్తానని చెప్పలే, పాస్టర్లను దీవిస్తానని చెప్పలే, ప్రవక్తలను దీవిస్తానని చెప్పలే, సంఘ పెద్దలను దీవిస్తానని చెప్పలే, సువార్థికులను దీవిస్తానని చెప్పలే, సంఘస్థులను దీవిస్తానని చెప్పలే. నిర్మోహమాటంగా చెబుతున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆ భయభక్తులు కూడా ఆయనకి ఇష్టమైనటువంటివిగా ఉంటాయో, అట్టి వారిని మాత్రమే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. వారు ఏ ప్రాయంలో ఉన్నా, పిన్నలనేమి పెద్దలనేమి, ఆయన ప్రతి వారిని దీవించువాడు ఆయన. అసలు మనం దీవించబడ్డానికే ఆహ్వానించబడ్డాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఆశీర్వాదమునకు వారసులమౌటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడు అయినను
దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేవుని చేత మనం దీవించబడాలంటే మనం ఎలాంటి వారముగా ఉండాలి? కీడుకు ప్రతి కీడు చెయ్యని వారమై ఉండాలి. దేవుని చేత మనం దీవించబడాలి అంటే కీడుకు ప్రతి కీడు చేయని వారముగా ఉండాలి. దూషణకు ప్రతి దూషణ చేయని వారముగా, దూషించు వారిని, కీడు చేయవారిని దీవించు వారముగా ఉండాలి. 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దీవెనలు ఊరికే రావు. అందుకు తగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కీడు చేసిన వారిని, దూషించు వారిని మనం దీవించు వారముగా ఉండాలి. కీడుని మనం మేలు చేత జయించాలి. అలాంటి వారముగా ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనుషులైతే అందరూ దీవించేస్తారు. మన పుట్టినరోజు అప్పుడు, పెళ్ళప్పుడు, వివాహ దినాలప్పుడు అన్ని వేళ మనం దీవిస్తారు. కానీ దేవుడైతే చూస్తాడు, దూషించు వారిని ఇతను ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడా, ఇతను దీవుని పనికిరాడు, దీవించడు. కీడు చేసేవారు కీడు చేస్తున్నాడా, పనికిరాడు, దీవునికి పక్కకి బాగుంటాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటే, దూషించు వారిని మనం తిరిగి దూషించకుండా ఉంటే అప్పుడు మనం దేవుడు దీవిస్తాడు. మనం మానేయాలి. ఏం మానేయాలి? మనల్ని ఎవరైనా దూషిస్తూ ఉంటే వారి ముందర మనం వారి చరిత్ర గ్రంథం ఇప్పుతాం. చరిత్ర గ్రంథం ఇప్పి, ఒక పుస్తకం ఇప్పి, డిక్షనరీ ఇప్పి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొదలు పెడతాం. మీ ముత్తాత, మీ తాత, మీ నాయన, మీరు, మీ బిడ్డలు, ఓరి నాయనో ఎన్ని తరాల తిట్లో డిక్షనరీలో కూడా ఉండవు. అన్నీ డాటు డాషు మన చెవులు చిల్లులు పడిపోతాయి. ఇవి మానేయాలి. మనం తిట్టడం కాదు, మనం తిట్టిన వారిని కూడా మనం తిట్టకూడదు. మనం తిట్టిన వారిని మనం దీవించాలి అంతే. అప్పుడే అట్టి వారిని దేవుడు దీవిస్తానంటున్నాడు. కాబట్టి ఆశీర్వాదమునకు మనం కారకులం అవడానికే పిలువబడ్డాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మన యొక్క నోటి మాటలు ఎట్లా ఉండాలో చెబుతున్నాడు. 4వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. నోట్లోంచి ఏ మాటలు రావాలి? అనుకూలమైన మాటలే రావాలి. దుర్భాష ఏది రాకూడదు. దుర్భాష మంచి భాషలు రానియండి, దుర్భాషలు మాత్రం రానియకండి. ఇంకా ఏమంటున్నాడు? అనుకూల వచనమునే పలకండి, ప్రతికూలమైన వచనాలు పలకవద్దు అంటున్నాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఒకవేళ దూషించువాని మనం తిరిగి దూషిస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్టే. అదే చెబుతున్నాడు అక్కడ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి. భౌతికంగా యేసు ప్రభు మన మధ్య ఉన్నప్పుడు నిందించి, దూషించి, కొట్టి, గుద్ది, మొలకేటం పెట్టి ఆయన దుఃఖపరిచారు. మన మధ్య అదృశ్యుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎట్లా దుఃఖపరుస్తాం? మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క దుష్ప్రవర్తన బట్టి, మన యొక్క దుర్భాషను బట్టి, మన యొక్క అక్రమమును బట్టి మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకుండా ఉండాలంటే దోషణకు ప్రతి దోషణ చేయరాదు, కీడుకు ప్రతి కీడు చేయరాదు, అనుకూల వచనమునే పలకాలి, వినువారికి క్షేమం కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా మన మాటలు ఉండాలి. దాన్నే సంతుష్టి సహితమైన సంభాషణ అంటాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటాడు. అంటే నోట్లో ఉప్పు వేసుకుని దుర్భాషలు మాట్లాడమని కాదు. ఉప్పు అంటే రుచిని మనకు తెలియజేసేది. మన మాటలు రుచికరమైనవిగా ఉండాలి. వినువారికి అవి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పంచేవిగా ఉండాలి. సరే, దేవుడితో ఒడంబడిక పడి ఉన్నటువంటి వారిని బేతనీ వరకు నడిపించి అక్కడ వారిని ఆశ్రయించాడు. ఆ తర్వాత దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. వాళ్ళు చూస్తూ ఉండగా పరలోకానికి
తర్వాత 52, 53 వచనాలు. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేస్తూ ఉండిరి. గమనించండి, 49వ వచనంలో ఏమో మీరు పై నుండి శక్తి పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టొద్దని ప్రభువు చెబితే వీళ్ళందరూ కూడా ఒడంబడి దేవుని యొక్క దృష్టికి వారు సంతోషం కలిగించేవారుగా కనబడ్డారు కనుక యెరూషలేము పట్టణంలో నుంచి అందరిలో నుంచి వారిని ప్రత్యేకించబడి బేతనీ వరకు నడిపించబడి వారిని ఆశీర్వదించాడు దేవుడు. ఏ మాటలతో ఆశీర్వదించాడో తెలియదు కానీ వీరందరూ ఆ మాటల చేత దీవించబడిన తర్వాత ఆయనకు నమస్కారము చేసి ఎట్లా చేశారో నమస్కారం. ఆయన ఆరోహణం అవుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం? హెలికాప్టర్లో పోతూ ఉంటే వాళ్ళకి ఏం చేస్తాం? నమస్కారం పెట్టాం, టాటా చెప్తాం. నువ్వు వెళ్ళిపోరా నాయన, ఎండలో మేము నిలబడలేకుండా ఉండాము. ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, హెలికాప్టర్లో ఆయన పంపించాలి. మనం ఎండలో నిలబడే ఉంటారు పాపం కార్యకర్తలు, నాయకులు. ఈ ముఖ్యమంత్రి ఎక్కి, పైలట్ ఎక్కి, తలుపులన్నీ వేసుకొని ఆ ఫ్యాను తిప్పి అది తగిన స్పీడ్లోకి వచ్చిన తర్వాత దానికి మటన్ నొక్కి పైకి లేపేదాకా వీళ్ళు ఎండలోనే ఉండాలి. ఈ నిలబడి ఉండేవాళ్ళు టాటా చెప్పి పంపించడానికి ఇసుక్కుంటూ ఉంటారు ఎండలో. ఆయన పైకి వెళ్ళి అటు గాలి గట్లేస్తే వీళ్ళందరూ ఆ దుమ్ములో చేతులు తను పోరానైనా అన్నట్టుగా. మరి ఇప్పుడు వారందరి మధ్య వారిని దీవించి ఆరోహణం అయిపోతూ ఉంటే వీళ్ళు టాటా చెప్పారా, నమస్కారం చెప్పారా? అంటే ఆయన ఏ మాటలతో ఆయన దీవించాడో ఆ మాటల చేత వీరు ఆనందించి రాబడిన మాట, వారందరూ ఆయనకి నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. జాగ్రత్తగా గమనించాలి. నమస్కారము చేసి కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలు ఎవరికైతే నమస్కారం చేయాలనుకుంటారో వారు ఏ రీతిగా ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ యాంగిల్లో ఉన్నా వారు నిండు మనసుతో కృతజ్ఞతాభావంతో నమస్కారం చేస్తారు. చాలా నమస్కారాలు ఉన్నాయి. ఇట్లా చేసే నమస్కారాలు ఉన్నాయి, ఇట్లా చేసే నమస్కారాలు ఉన్నాయి, ఇట్లా చేసే నమస్కారాలు ఉన్నాయి, ఇట్లా అనే నమస్కారాలు ఉన్నాయి. ఇట్లా అంటాడు. మనం ఇట్టంటే అప్పుడు ఆయనకి మనం నమస్కారం పెట్టినట్టు అప్పుడు ఈయన ఇట్ట అంటాడు. ముందు ఆయన నమస్కారం పెడతాడు, చిన్న నమస్కారం. మనము ప్రతి నమస్కారం పెద్ద నమస్కారం పెడితే చూసేవాళ్ళు ఆయన ఈయనకి పెట్టాడని చెప్పని ఈయన అంటాడు. ఇలాంటి నమస్కారాలు కూడా ఉన్నాయి, గమనించండి. రకరకాల నమస్కారాలు. కానీ ఇక్కడ దేవునితో ఒడంబడిన వారు, దేవునితో బేతనీ వరకు నడిచిన వారు, వారికి ఇష్టమైన మాటలతో దీవించబడిన వారు నిండు కృతజ్ఞతాభావముతో వారు యేసయ్యకు శిరస్సు వంచి నమస్కరించి మహా ఆనందముతో, ఆ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి, వారు తిరిగి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కించి పంపించినటువంటి కార్యకర్తలు, నాయకులు తిరిగి వస్తారు మహా ఆనందంతోనా, ఉస్సూరుమంటూ వస్తారు. ఇక సేద తీరుతారు, ఈ కష్టం పోయింది అన్నట్టుగా. కానీ వీరు ఎట్లా వస్తున్నారు? ఇంకా యెరూషలేము నడవాలి, 8-10 కిలోమీటర్లు నడవాలి అనేటటువంటి ఉసూరు భావంతో లేరు వీళ్ళు. మహా ఆనందముతో. ఎక్కడి నుంచి వచ్చింది మహానందం? దేవునితో ఒడంబడిక చేసిన కారణాన, దేవుని చేత దీవించబడిన కారణాన. దేవుడు దీవించాడు అంటే వారికి మహా ఆనందమే. మామూలు ఆనందం కాదు, లోకరీతిగా వచ్చే ఆనందం కాదు. మహా ఆనందముతో ఎక్కడికి వెళ్ళారండి? దేవుడు ప్రభువు చెప్పిన ప్రాంతానికే వెళ్ళారు, యెరూషలేము పట్టణానికి. ఇదివరకు నేను చెప్పాను కదా, అక్కడ వీరు కానీ యేసయ్య శిష్యులు అని తెలిస్తే, గుర్తుపెడితే వారికి కీడు కలుగుతుంది. అయినప్పటికీ ప్రభు మాటకు లోబడి, ప్రభుత్వం చెప్పిన మాటకు ఒడంబడికి లోబడి మహా ఆనందంతో, భయంతో కాదు, ఇప్పుడు భయంతో కాదు, మహా ఆనందంతో యెరూషలేముకి వెళ్ళి, ఇంకా చూడండి యెరూషలేములో ఎక్కడికి వెళ్ళారు? ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేస్తూ ఉండిరి. చూసారా ఎంత తేడా వచ్చిందో? ఇదివరకు భయపడి మేడగదిలోనే కిటికీలు తలుపులు వేసుకుని ఉండేటటువంటి వారు, రహస్యంగా సంచరించేటటువంటి భయకంపితులైనటువంటి వారు దేవునితో ఒడంబడికబడిన తర్వాత, దేవునితో నడిచి దీవించబడిన తర్వాత మహా ఆనందంతో తిరిగి యెరూషలేము పట్టణానికి వస్తూ ఆ యెరూషలేము పట్టణం దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, యేసయ్యని సిలువ వేసిన వారు ఉన్నారు. అక్కడ వారి మధ్యకి వీరు బాహాటంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి తెగింపు? దేవునితో ఒడంబడిన కారణాన,
దేవుని చేత దీవించబడిన కారణాన మహానందంతో యెరూషలేము పట్టణానికి వచ్చారు. అందులో కూడా దేవాలయానికి వచ్చారు. యాజకులు ఉన్నారు, చూస్తుంటారు. మతాధికారులు, దేవాలయపు అధికారులు ఉన్నారు. యేసుని సిలువ చేసినట్లు వారు అందరూ ఉన్నారు. వీరి కోసం వెతికేటట్లు వారు ఉన్నారు. అయినా పర్వాలేదు, ఏమి జరిగినా పర్వాలేదు, మేము దేవుని బిడ్డలం, దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది అనేటటువంటి ఒక తెగింపు, ఒక సంతోషంతో దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము పట్టణంలో దేవుని చేత దీవించబడే వారు ఉన్నారు, దేవుణ్ణి సిలువ వేసిన వారు ఉన్నారని చెప్పాను. బేతనీ వరకు నడిపించబడిన వారు దేవుని చేత దీవించబడేవారు అని చెప్పాను. దేవుని యొక్క శక్తిని పొందుకునేవారని చెప్పాను. మిగిలిన వారు కాదని చెప్పాను. ఇప్పుడు దేవాలయంలో ఎవరెవరు ఉన్నారు? దేవునితో ఒడంబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారు, యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన వారు యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? యేసయ్యను సిలువ వేసిన వారు ఉన్నారు, యేసయ్యను నిందించిన వారు ఉన్నారు, మత పెద్దలు, యేసుని నమ్ముకున్న వారిని వెలివేసేవారు ఉన్నారు. వారితో కలిసి వీరు కూడా ఉన్నారు. దేవుని ఆలయంలో ఉన్న వారందరూ ఒకే కేటగిరీ కాదు. మేమందరం దేవుని మందిరంలో ఉన్నాము, ఆ తర్వాత మేము కూడా పరలోక రాజ్యంలో ఉంటామని మనం అనుకుంటే భ్రమ. యేసయ్య అనే వాళ్ళందరూ ఒకే కేటగిరీ కాదు. యేసయ్యకి ప్రార్థన చేసే వాళ్ళందరూ ఒకే కేటగిరీ కాదు. బైబిల్ చేతబట్టిన వాళ్ళందరూ కూడా ఒకే కేటగిరీ కాదు. పాస్టర్లందరూ కూడా ఒకే కేటగిరీ కాదు. దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే కేటగిరీ కాదు. ఆయనకు తెలుసు ఎవరెవరు ఏమిటనేది. యెరూషలేములోనే దేవాలయంలోనే దేవుని చేత దీవించబడిన వీరు ఉన్నారు. అలాగే అదే దేవుని, వీరిని దీవించిన దేవుని సిలువ వేసిన వారు కూడా ఉన్నారు. వీరి కొరకు వెతికి వీరిని బంధించి కీడు చేసేటువంటి వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు వీరు ఉన్నారు, కానీ వీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఎడతెగక, అది ఆ మాట, ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయొచ్చు ఉండిరి. అది వరకు యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత దేవాలయానికి కూడా వెళ్ళినట్లే, మేడగదిలో ఉన్నారు భయకంపితులై. ఎప్పుడైతే దేవునితో మాట ఒడంబడిక కలిగి ఉందో, దేవుని చేత ఎప్పుడైతే దీవించబడ్డారో, మహా ఆనందంతో యెరూషలేము పట్టణానికి వచ్చి దేవాలయానికి వచ్చి ఎడతెగక దేవాలయంలోనే ఉన్నారు. చూసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏం పర్లేదు, దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. ఎడతెగక ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 38 వచనాలు చూస్తే అక్కడ ఒక తల్లి ఉంది. 36వ వచనం నుంచి, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ప్రవక్తి పేరు ఏమిటండి? అన్న. యేసు ప్రభుని సిలువ వేసిన వారిలో ఉన్నట్టు ప్రధాన యాజకుల పేర్లు అన్న, కయప. అంటే అన్న అనే పేరు ఆ రోజుల్లో స్త్రీలకి పురుషులకు కూడా పెట్టేటట్లు వారు అనేది అర్థమవుతుందా? ప్రవక్తుడి పేరు అన్న, ప్రధాన యాజకుని పేరు కూడా అన్న. అది అన్నా కావచ్చు, అన్నా కావచ్చు. కొన్ని పేర్లు ఉంటాయి, కొన్ని పేర్లు మనకు కూడా జనరల్గా కొన్ని పేర్లు ఉంటాయి. అవి స్త్రీలకి ఉంటాయి, పురుషులకు కూడా ఉంటాయి. కొన్ని పేర్లు అయితే ఇవి స్త్రీల పేర్లు, ఇవి పురుషుల పేర్లు అని మనకు అర్థమైపోతాయి. కొన్ని పేర్లు అర్థం కావు. అలాంటి పేరు అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. అంటే పెళ్లి ఎన్ని సంవత్సరాలకు అయి ఉంటుంది? యుద్ధానికి కూడా 20 సంవత్సరాలు దాటిన తర్వాతనే దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి ఆ లెక్కలో బహుశా 20 సంవత్సరాలు అనుకుందాం. పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు పెనిమిడితో ఉనింది, అంటే 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి ఆమె విధవరాలుగా దేవుని మందిరంలో ఎడతెక్కకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని సేవించిందో చూడండి. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగులు సేవ చేయొచ్చు ఉండెను. అంటే 84 ఒక 27 ఎంత? క్యాల్కులేటర్ కావాలా? 20 + 7 ఎంత? 20 + 7 27. 27 + 84 ఎంత? 111 సంవత్సరాల వరకు ఆమె దేవాలయమును ఎడతెగక విడవకుండా ఉపవాసం ఉండి దేవుని సేవించుచూ ఉండెను. ఎంత గొప్ప భాగ్యం అండి. 101 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
బహుశా ఉంటే మన చర్చిలో హయ్యెస్ట్ ఏజ్ ఒకవేళ ఉంటే 85-90 మధ్య ఉంటే ఉండవచ్చు. 90 దాటిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఈమె 84 సంవత్సరాలు, 27వ సంవత్సరం మొదలుకొని 111వ సంవత్సరం వరకు కూడా 80 దాటినా, 70 దాటినా, 90 దాటినా, 100 దాటినా, 110 దాటినా దేవాలయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉపవాస ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. ఎంత స్థిరత్వమో చూడండి, ఎంత నిలకడయో చూడండి. ఈ తల్లికి నిజంగా మనం జేజేలు కొట్టాలి, నమస్కారాలు కొట్టాలి. అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రి, అందుకని ఆమె ప్రవక్త్రిగా చెప్పబడుచు ఉన్నది. మనం దేవుని యొక్క మందిరంలో మన యొక్క సమయం ఎంత? దేవుడు మనకు ఒకవేళ ఆయుష్కాలం 70 సంవత్సరాలు అన్నాడు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. 80 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు. ఒకవేళ 100 సంవత్సరాలు మనల్ని దేవుడు మనకి పెట్టాడు అనుకుంటే, ఈ 100 సంవత్సరాల్లో మనం చర్చిలో గడిపిన సమయం ఎంత? సినిమా హాల్లో గడిపిన సమయం ఎంత? టీవీ ముందు గడిపిన సమయం ఎంత? డైనింగ్ టేబుల్ కాడ గడిపిన సమయం ఎంత? ఇక ఈ లెక్కన మన యొక్క అనుదిన దైనందిన జీవితంలోని అన్ని కార్యక్రమాలకు సమయాలు కేటాయించుకుంటా పోతే దేవుని మందిరంలో మనం గడిపిన సమయం ఎంత ఉంటుంది? అన్నిటికంటే మించి ఉంటుందా, తక్కువ ఉంటుందా? దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. ఆరాధించడం అంటే వాక్యాన్ని వినడమేనా? వాక్యాన్ని వినడమేనా? వాక్యాన్ని వినడమే కాదు, ఆరాధించడం అంటే ఆయన్ని పాటలతో, మాటలతో, ప్రార్థనతో, ధ్యానముతో ఆయన్ని స్తుతించి ఆరాధించడం. అందుకనే ఆరాధన కార్యక్రమాల పుస్తకం అని చెప్పి పెట్టాం. ఆర్డర్ ఆఫ్ వర్షిప్ బుక్ అంటాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఇది ఆరాధన క్రమం. ఇది ఆరంభం నుంచి ఆఖరి వరకు ఉంటేనే అది ఆరాధన. వాక్యం మాత్రం వినేదానికి వచ్చినప్పుడు వాక్యాన్ని వినిన వారం అవుతాం, ఆయన్ని ఆరాధించిన వారం కాము. దేవునిలో మనం నిరంతరము ఆయన ఆరాధిస్తూ ఉండాలంటే ఆరాధించే అలవాటు మనకి ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఆరాధించే అలవాటు లేకపోతే దేవుని దగ్గర, దేవుని రాజ్యంలో ఏమి ఆరాధించగలం? ఎంతమంది ప్రారంభ వాక్యం మిస్ అయిపోయారో కదా. మధ్యలో వాక్యాన్ని విన్నారు, ప్రారంభం తెలియదు. ఇంటర్వెల్కి వెళ్తారా మీరు? టికెట్ కొనుక్కొని ఇంటర్వెల్కి ఎవరైనా వెళ్తారా? ఇంకో రోజు కాల్చుంటే మొదటి నుంచి చూద్దాం అనుకుంటారు. 15 నిమిషాలైనా కూడా సినిమా వెళ్ళం కదా, మనం వెళ్ళాం. దేవుణ్ణి మనం ఆరాధించేటటువంటి పరిస్థితిని మనం నేర్చుకోవాలి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అన్న అనే ఒక ప్రవక్త్రి 111వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా దేవాలయమును విడువక ఎడదెగకుండా ఆమె దేవుడు సేవించింది కనుక ప్రవక్త్రిగా హెచ్చించబడింది. అలాగే సమూయేలు కూడా పాలు విడిచినది మొదలుకొని చనిపోయేంత వరకు అతడు దేవాలయమును విడువలేదు. ఈ యొక్క హన్న అనేటటువంటి స్త్రీ దేవునికి ప్రార్థన చేసి ఒప్పందం చేసుకొని కుమారుడే కావాలని చెప్పి కుమారుని కొనింది. కానీ తర్వాత పాలు విడిచిన తర్వాత తీసుకుని వెళ్ళి ఏలి యాజకుని యొక్క ఆ యొక్క శిలోహ మందిరములో ఆయన విడిచిపెట్టి దేవునికి ప్రతిష్ఠ చేసి వచ్చేసింది అంతే. సంవత్సరం వెళ్ళి బట్టలు ఇచ్చి వచ్చేది అంతే. పాలు విడిచినప్పటి నుంచి సమూయేలు దేవునికి మందిరములో ఎడతెగక ఉన్నాడు కనుక ఇజ్రాయేల్ దేశానికి రాజ్యాంగకర్త అయ్యాడు. మనకు అంబేద్కర్ వలె ఇజ్రాయేల్కి న్యాయాధిపతి అయ్యాడు. ఇజ్రాయేల్కి ప్రవక్తగా, యాజకునిగా 4 విధాల పరిచర్య చేసిన వాడు సమూయేలు. దేవునికి మందిరములో ఎంత సమయం గడుపుతామో అందుకు 1000 రెట్ల ఆశీర్వాదం అన్నాడు. ఈ స్కీమ్ ఎక్కడా లేదు, ఒక దేవాలయంలోనే ఉంది. ఒక చీర కొంటే ఇంకొక చీర అంటాడు చందన బ్రదర్స్ వాళ్ళు, అంతే. ఒక చీర కొంటే 1000 చీరలు ఇస్తామని చెప్పడు. నీవు ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 రెట్ల ఆశీర్వాదం అంటాడు దేవుడు. కాబట్టి ఎంత సమయం గడపాలి? 8 గంటలకు ఆరాధనంటే 7:50కే వచ్చి ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నీ సన్నిధిని నేను అనుభవించాలి, నీ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉంటే దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. కనీసం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మాటలు ఇంటి కాడించి మొదలవుతాయి. 2-3 కలుసుకుంటారు. ఏమిటి విషయాలు అంటారు. ఏం చెప్పాలి? పేపర్ల విషయాలు చెప్పాలన్నా వద్దు, బైబిల్లో విషయాలు చెప్పాలన్నా వద్దు. ఇంకే విషయాలు చెప్పాలి వాళ్ళకి? ఏ విషయాలు చెప్పాలి? ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళ విషయాలు చెప్పాలి. అవి మొదలవుతాయి.
పొరుగింటి కూర, ఇరుగింటి ఇగురు కూర అన్నట్టుగా అవి మాట్లాడుకుంటూ వస్తారు. ఎక్కడికి? దేవుని మందిరానికి. ఎక్కడి వరకు మాట్లాడుకుంటూ వస్తారు? ఆ గేటు వరకు అన్నా అనుకుంటే పర్వాలే, చూసేవారు బాటసార్లు వీళ్ళ మాటలు చూస్తుంటే వీళ్ళు సినిమా హాల్కి పోతున్నట్టుంది. నువ్వు దేవుని మాటలు మాట్లాడుకుంటా వస్తే నీ చేతిలో బైబిల్ ఉంటే వీరు చర్చికి పోతున్నారు అని అనుకుంటారు. అది సాక్ష్యం. నీ చేతిలో బైబిల్ లేదు, నీ నోట్లో దేవుని మాటలు లేవు, మీరు ఎక్కడికి పోతున్నారు అనుకోండి, మార్కెట్కో సినిమా హాల్కో ఎక్కడికో పోతున్నారు అనుకుంటారు. సరే, గేటు వరకు అయితే పర్వాలే. గేటు దేవుని మందిరంలో అడుగు పెట్టబోతున్నాం, మన ఇంట్లో అడుగు పెట్టబోతే కుడికాలు పెడుతున్నాడు, ఎడంకాలు పెడుతున్నాడు చూస్తాం. అరే, దేవుని మందిరంలో అడుగు పెట్టబోతున్నాం, ఇక్కడతో మనం మాటలు ఆపేద్దాం అనుకునేలే, అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఎక్కడి వరకు? బెంచ్లో కూర్చునేంత వరకు, ఫ్యాన్ వేసుకునేంత వరకు. అంతేనా? అప్పటికైనా పర్వాలే. నేను కానీ ఇక్కడ ప్రార్థన చేసుకుందాం అంటే అప్పటి వరకు అయితే కూడా పర్వాలే. ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను మాట్లాడుతున్నాను, నా చెవులు వినబడతా ఉంటే గుసగుసలో. ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? దేవుని మందిరంలో మన ప్రార్థన ఎలాంటిది? దేవుని మందిరాన్ని మనం ప్రేమించేది ఎంతవరకు ప్రేమిస్తున్నాం? దేవుని మందిరానికి ఎట్లా వస్తున్నాం? ఏలాగను వింటున్నాం? ఏలాగను ఉంటూ ఉన్నాం? నేను మూస్తూ ఉన్నాను, ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి గమనించండి. యేసు ప్రభు ఆరోహణమయ్యేటటువంటి దినమందు ఆయన చెప్పిన మాట, మీరు పైనుండి శక్తిని పొందుకోవాలి. రెండవది, వారిని దీవించాడు. ఎవరైతే పైనుండి శక్తిని పొందుకోవడానికి ఇష్టపడ్డారో వారిని దీవించాడు. ఎవరైతే దేవుని చేత దీవించబడ్డారో వారు యెరూషలేములో దేవుని ఆలయానికి వెళ్ళి ఎడతెగక ఉండి దేవునికి స్తోత్రాలు చెల్లించారు. అట్టివారు భూలోకమును తలక్రిందులు చేయువారుగా, అట్టివారి దేవుడుగా దేవుడు గొప్పగా చెప్పుకోవడానికి ఆయన పూనుకున్నాడు. మన జీవితాలను మార్చుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం, ఆయనకు సాక్షులముగా, ఆయన క్రియలకు సాక్షులముగా ఉందాం. అలాగే ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కలిగిన వారముగా ఉందాం. అలాగే ఆయన వాక్యంలో శక్తిని పొందుకొని ఆత్మీయంగా బలపడదాం. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యులముగా మనం మారిపోదాం. అలాగే దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. దయగల తండ్రి, కృపలనైనా మీ వాక్యమనే ఉదక స్నానంతో మమ్మల్ని శుద్ధీకరించారు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మా బతుకు పర్యంతం నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థనా జీవితంలో నడిపించి ప్రార్థనా శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని విరివిగా విని వాక్యంలోని శక్తిని కూడా పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగిన వారముగా మార్పు చెందడానికి సహాయం చేయండి అయ్యా. మా జీవితంలో నా తండ్రి మీరు మాకు విస్తారమైన ఆయుష్కాలం ఇస్తున్నారు ప్రభువా. అందులో ఎక్కువ సమయం నీ మందిరంలో గడపడానికి మాకు మీ కృపను దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య